కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చడం కోసం భక్తజనం సన్నద్ధమైంది. గ్రేటర్ వరంగల్ నగరంలోని 24 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుంది. 2,500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులు గంగా ఒడికి చేరుతున్నారు, తల్లి ఒడికి చేరుతున్నారు. నవరాత్రుల పూజ తర్వాత నవరాత్రుల పాటు పూజ చేసిన తర్వాత గంగా ఒడికి చేర్చడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గణేష్ నిమజ్జనానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణనాథులని నిమజ్జనం కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 16,000కు పైగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 16,000 విగ్రహాల నిమజ్జనం కోసం కావాల్సినటువంటి ఏర్పాటు రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులు గంగా ఒడికి చేరుతున్నారు, తల్లి ఒడికి చేరుతున్నారు. నవరాత్రుల పూజ తర్వాత నవరాత్రుల పాటు పూజ చేసిన తర్వాత గంగా ఒడికి చేర్చడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గణేష్ నిమజ్జనానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణనాథులని నిమజ్జనం కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 16,000కు పైగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 16,000 విగ్రహాల నిమజ్జనం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. మహానగరంలో మాత్రం పెద్ద ఎత్తున నిమజ్జనం కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. ప్రస్తుతం మొత్తం 24 చెరువుల్లో సుమారుగా 28 క్రెయిన్లను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 28 క్రెయిన్ల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, భారీ పోలీసు బలగాల మధ్య కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 16,000 మంది పోలీసులు ఈ నిమజ్జన కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో బంధన్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ బంధన్ చెరువు దగ్గర నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భారీ విగ్రహాలు వస్తే క్రెయిన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ శుభం గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్లో ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి కావాల్సినాయి, మీ పరిధిలో ఎన్ని చెరువులలో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది? वरंगल सब डिवीज़न में टोटल 4 जगह है जहाँ पर निमज्जन हो रहा है. एक तो मेन इम्पॉर्टेंट ये है चिन्नावड्डेपल्ली एंड देयर इज़ 3 लेक्स इन मिल्स कॉलोनी पुलिस स्टेशन. उसमें भी अराउंड 1000 का आज विसर्जन है. सो दिस इज़ द मेन थिंग. यहाँ पर हमने प्रॉपर पूरा बंदोबस्त किया है. पूरा इंटर डिपार्टमेंटल कोऑर्डिनेशन है, बैरिकेडिंग हुई है, CCTVs लगा के रखे हुए हैं. पुलिस का भी हेवी डिप्लॉयमेंट है एंड ट्रैफिक डाइवर्शंस ऑल्सो वी हैव स्टार्टेड अभी. सो वही रिक्वेस्ट है हमारी कि जो भी ऑन द ग्राउंड फील्ड पे जो भी पुलिस ऑफिसर्स रहेंगे उनके डायरेक्शन से अगर सब पंडल ऑर्गेनाइजर्स अगर कोऑपरेट किया, दिस विल बी अ स्मूथ एक्सपीरियंस फॉर ईच एंड एवरीवन. లాస్ట్ ఇయర్ కొంచెం ఆలస్యం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో కొంచెం ఎర్లీగా తీసుకురావడానికి ఏమైనా ప్లాన్ చేశారా, కోఆర్డినేట్ చేశారా వీళ్ళందరూ? लास्ट ईयर हमने कभी मीटिंग रखी थी, उसमें हमने लास्ट ईयर में जो प्रॉब्लम्स फेस हुए थे, जो इम्प्रूवमेंट्स पॉसिबल है वो पूरा डिस्कस किया था एंड ऑल ऑफ देम हैव बीन इम्प्लीमेंटेड. शिफ्ट सिस्टम लगाया गया हुआ है, CCTVs लगाए हुए हैं. सो होपफुली इस बार लास्ट ईयर से जल्दी भी खत्म हो जाएगा, प्लस इट विल बी स्मूदर एक्सपीरियंस होपफुली. అంటే విగ్రహాలను లిఫ్ట్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ నుంచి పోలీసులు వెళ్ళి త్వరగా తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తున్న నేపథ్యం ఉంది. ఎలాంటి అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా కానీ మూవ్ చేయడం కోసం ఎలా ప్రాస్పెక్ట్ చేశారు సార్? చెప్పండి. సో విగ్రహాలను లిఫ్ట్ చేయడానికి మా పోలీస్ సిబ్బంది కూడా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకు ఆ పండల్స్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి తొందరగా లిఫ్ట్ చేయడము, అలాగే తొందరగా మూవ్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో వాళ్ళు పండల్స్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. వరంగల్ నగరంలో దాదాపు ఈరోజు 10 గంటల నుంచి నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంటుంది. కానీ ఉదయం నుంచి అడపదడప చిన్న చిన్న విగ్రహాలు అవుతున్నాయి, 1-2 పెద్ద విగ్రహాలు వస్తున్నాయి. కానీ ఏ టైంలో వచ్చినా నిమజ్జనం చేయడం కోసం అధికార యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో ఈసారి గత అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజామున 3 గంటల వరకు క్లోజ్ చేయాలనుకున్నారు. గత ఏడాది మాత్రం 11 గంటల వరకు కూడా కొనసాగింది. కాబట్టి అప్పుడు అంతసేపు ఇబ్బంది పడకుండా ఎవరైతే నిమజ్జనంకి వచ్చే వాళ్ళు ట్రాఫిక్లో
ఇరుక్కపోకుండా ప్రధానంగా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 12 గంటల నుంచే విగ్రహాల దగ్గరికి పోలీస్ అధికారులు అలాగే వాళ్ళకి ఎవరినైతే కేటాయించారో సిబ్బంది వెళ్ళి మంటపాల నుంచి వాటి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని చూశారు. 6 గంటలకే విగ్రహాలన్నీ కూడా వెహికల్ మీదకి ఎక్కేలాగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈసారి త్వరగా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత త్వరగా చేయాలనుకున్నా గతంతో పోలిస్తే సుమారుగా 2000 విగ్రహాలు పెరిగాయి కాబట్టి గతసారి 7500 విగ్రహాలు ఉంటే ఈసారి 10,000 విగ్రహాలు వరంగల్ నగరంలోనే మంటపాల్లో కొలువుదీరాయి. దాంతో ఈసారి కూడా ఖచ్చితంగా ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్